హలో అండి, ఈరోజైతే ఈజీగా చనా మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే సింపుల్గా కూడా ఎక్కువ మసాలాలు లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే 100 గ్రామ్స్ శనగలు, కాబూలీ చనాలండి. ఇవి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇవి కుక్కర్లో వేసి ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుందాం. ఇందులో తగినంతగా ఆయిల్ పోసి ఇందులోకి అయితే ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, కొద్దిగా షాజీరా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక మీడియం సైజుది కట్ చేసి ఇందులో వేసుకోవాలి. వేసాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అల్లం చిన్న ముక్క, ఎల్లిపాయలు 2 కచ్చపక్క దంపేసి పెట్టుకుందాం. అంతలోపు ఇవి కొంచెం ఫ్రై అవుతాయి కదా. ఇప్పుడు దీనికోసం అయితే 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో వేస్తున్నాను. వేసిన తర్వాత మరోసారి ఇలా కలిపేసుకుందాం. ఇంకా దీనికోసం అయితే 2 మీడియం సైజు టమాటోలు కట్ చేసి పెట్టాను. ఇందులోకి ఒక 2 రెబ్బలు చింతపండు కూడా వేస్తే చాలా బాగుంటుంది. చింతపండు అనేది నాకు పడదు కాబట్టి వేయటం లేదు. ఓన్లీ టమాటాలతోనే అడ్జస్ట్ చేస్తున్నాను అన్నమాట. టమాటోలు వేసిన తర్వాత ఇది కొంచెం గుజ్జులాగా అయ్యేంత వరకు మూత పెట్టేసి ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా దీనికోసం అయితే ఉప్పు, కారం, పసుపు అంటే మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు, కారం, పసుపు అయితే వేస్తున్నాను. తగినంత చూసి వేసుకోండి, అంటే మనం తినే రుచిని బట్టి అన్నమాట. ఇంకా తర్వాత దీనికోసం అయితే జీలకర్ర, ధనియా పౌడర్ 2 కలిపి 1 టీ స్పూన్ వరకు తీసుకుందాం. అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టేసుకుంటే టమాటో మొత్తం గుజ్జుగా అవుతుంది. ఇంకా మనం ఆల్రెడీ కుక్కర్లో శనగలు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా. ఇవి బాగా ఉడికిపోవాలన్నమాట. ఉడకకుండా ఉంటే కనుక అసలు కర్రీ అనేది టేస్ట్ ఉండదు, అరగదు కూడా. తిన్నా కానీ ఆ శనగలను ఇందులో వేసుకొని కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులోకి మామూలుగా అయితే 100 గ్రామ్స్ శనగలకైతే ఒక మీడియం సైజు ఆలు కూడా మంచిగా ఉడకబెట్టి ఇందులో స్మాష్ చేసుకుంటే గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే నా దగ్గర అవైల్ లేదు కాబట్టి నేను మామూలుగా ఈ శనగలని కొంచెం ఇలా స్మాష్ చేశాను. ఇలా చేసుకున్నా కానీ బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మరి కొద్దిగా సేపు ఉడికించుకొని ఇందులోకి కొత్తిమీరను వేసుకోవాలి. ఒక సగం కట్ట కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంకెంతనండి, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది చపాతీకి, పూరీకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.